పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ అనిల్ గారు నమస్తే అండి. విష్ణు గారు. సార్ అనిల్ గారు, హిండెన్బర్గ్ ఒక 2 years బ్యాక్ అదానీ గ్రూప్ పై చేసిన ఆరోపణలంతా కూడా యావత్ ప్రపంచం మొత్తం తెలుసు. ఆ టైంలో అదానీ గ్రూప్ స్టాక్స్ అంతా కూడా ఏ రేంజ్లో ఫాల్ అయినాయో కూడా అందరం చాలా దగ్గరగా చూసాం. ఆల్మోస్ట్ 50% డౌన్ఫాల్ అయిపోయింది అదానీ స్టాక్స్ అంతా కూడా. అయితే దానికి సంబంధించిన నివేదిక ఏదైతే ఉందో 2 నెలల ముందే కింగ్డమ్ చేతికి చేరిందంటూ కూడా ఇవాళ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి అసలు 2 months ముందే కింగ్డమ్ వాళ్ళ చేతికి ఎందుకు ఈ నివేదిక అందిందంటారు? ఏం జరిగింది అసలు ఆ రోజు? యాక్చువల్లీ చూస్తే ఏంటంటే ఈ హిండెన్బర్గ్ అనేది ఒక రీసెర్చ్ ఫర్మ్. వీళ్ళు ఏంటంటే ట్రెడిషనల్లీ రీసెర్చ్ రిలీజ్ చేసి షార్ట్ సెల్లింగ్ను ప్రమోట్ చేస్తారు. అండ్ ఆ రీసెర్చ్ వల్ల లాభపడ్డ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటితో ప్రాఫిట్ షేర్ చేసుకుంటాయి. సో ఎనీవేర్ బిట్వీన్ 25 నుంచి 35%, 1/3 ప్రాఫిట్ వీళ్ళు ఇచ్చిన రీసెర్చ్ వల్ల బెనిఫిట్ అయింది అనుకోండి ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్కి. వాళ్ళ రెవెన్యూ మోడల్ అదే అనమాట. అండ్ ఇట్స్ డిస్క్లోజ్డ్ ఆల్సో. అండ్ ఇంతకుముందు వీళ్ళకి ఆల్రెడీ వార్నింగ్స్ వచ్చాయి హిండెన్బర్గ్కి, ఇది US సెక్యూరిటీ కమిషన్ నుంచి కూడా. ఈ కేసులో ఏమైందంటే సెబీ కనుక్కున్న విషయం ఏంటంటే వీళ్ళు రిలీజ్ చేసే ముందు అదానిపై ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆల్రెడీ 2 నెలల ముందే వాళ్ళ క్లయింట్స్కి, హిండెన్బర్గ్ వాళ్ళ క్లయింట్స్కి అందరికి పంపించి ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇన్వెస్టింగ్, షార్ట్ సెల్లింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉందా, ప్రిపేర్ అవ్వండి అని చెప్పి ముందే పంపించారనమాట. సో ఇట్స్ ఎ ప్లాన్డ్ అటాక్. అంటే ఉద్దేశపూర్వకంగానే మొత్తం వాళ్ళు ఒక నివేదికను రెడీ చేసుకుని వాళ్ళ పాత క్లయింట్స్ అందరికి పంపించుకొని వాళ్ళతో ఒక బిజినెస్ మాట్లాడేసుకుని ఒక డీల్ కుదుర్చుకున్న తర్వాత అదానికి డ్యామేజ్ అంతా చేశారు. ఎస్. అండ్ ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే కింగ్డమ్ క్యాపిటల్ అనేది ఈ హిండెన్బర్గ్ కి క్లయింట్ అనమాట. ఈ కేసులో వాళ్ళు ఏం చేశారు, క్లోజ్ టు $40 million ఇన్వెస్ట్ చేశారు. అండ్ బెనిఫిట్ అఫీషియల్ గా రిపోర్టెడ్ ప్రాఫిట్ వచ్చేసి ఈ షార్ట్ సెల్లింగ్ వల్ల $12.3 million, అందులో $4.2 million హిండెన్బర్గ్ కి అందాయి. సో ఇది వాళ్ళు ఏదో దేశ సేవనో ఏదో సమాజ సేవ చేయలేదు ఈ ఆరోపణలు చేసి, వాళ్ళ ప్రాఫిట్ కోసం చేసిన రీసెర్చ్ అనమాట హిండెన్బర్గ్. అండ్ ఇట్స్ ప్రూవ్డ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కింగ్డమ్ క్యాపిటల్కి ఇంకొక అలిగేషన్ అనుకోండి, ఇంకొక యాంగిల్ ఏంటంటే ఇట్ ఈస్ బ్యాక్డ్ బై చైనా అని అంటారు. సో ఏంటంటే అదానీ ఎప్పుడైతే హైఫా పోర్ట్ విచ్ ఇస్ ఇజ్రాయెల్లో పెద్ద పోర్ట్, చైనీస్ కంపెనీస్తో హార్డ్ ఫైటింగ్ అంటే చాలా కాంపీట్ చేసి బిడ్డింగ్లో పొందిందనమాట. అప్పటి నుండి అదానీ పైన ఎలా ఆల్రెడీ ఇంతకుముందు ఆల్రెడీ మీరు చూసుకుంటే ఆస్ట్రేలియాలో కూడా జరిగింది అదే. అదానీ యొక్క కోల్ మైన్స్కి అక్కడ వాళ్ళకి ఒక 3-4 సంవత్సరాలు పట్టింది. హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. బట్ సేమ్ అమెరికన్ కంపెనీస్, ఆస్ట్రేలియన్ కంపెనీస్ వచ్చేసి కొన్ని NGOస్ని యూజ్ చేసుకొని సేమ్ అదానీ కంపెనీ పైన చేసాయి. ఇక్కడ ఏంటంటే NGOస్ బదులు ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, రీసెర్చ్ కంపెనీ రూపంలో వాళ్ళ మీద ఆరోపణలు చేశాయి. అండ్ ఆ 10 కంపెనీస్ అదానీలో గ్రూప్లో 10 కంపెనీస్ ఉండే అప్పుడు నియర్లీ $150 billion లాస్, అట్లీస్ట్ టెంపరీ. ఇప్పుడు థ్యాంక్ఫుల్లీ ఆరోపణలు నిజం కావని ప్రూవ్ అయ్యాయి. అక్కడ అమెరికన్ కోర్టులో కానీ ఇండియన్ కోర్ట్స్లో కానీ ఆ విచారణ ముందుకు వెళ్ళలేదు, అందులో నిజం లేదని తెలిసిపోయింది కాబట్టి అండ్ అవి రికవర్ అయ్యాయి. బట్ ఆ టైంలో అమ్మిన వాళ్ళందరూ మాత్రం ఇన్వెస్టర్స్ ప్యానిక్లో అమ్మిన వాళ్ళు మాత్రం నష్టపోయారు. వెదర్ ఇన్స్టిట్యూషనల్ అయి ఉండొచ్చు, ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ కూడా. సో ఇది అట్లీస్ట్ ఇప్పుడు సెబీ ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే మాత్రం దెర్ ఈజ్ ఎ ప్లాన్. సో వాళ్ళకు ఒక 30 రోజుల టైం ఇచ్చారు హిండెన్బర్గ్ రీసెర్చ్కి, అంటే వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని. సో దాని తర్వాత ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, ఎందుకంటే లాభపడ్డారు ఈ రీసెర్చ్తో. సో ఇట్ వాజ్ ఎ ప్లాన్డ్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ హిండెన్బర్గ్ రీసెర్చ్ని కూడా మీరు చూస్తే మల్టిపుల్ కంట్రీస్ అదానీని అటాక్ చేయడానికి, ఆల్సో లాట్ ఆఫ్ పొలిటీషియన్స్ కానీ అన్ని రకాల యాంగిల్స్ ఇన్వాల్వ్ అయ్యాయి కాబట్టి సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వన్ ఆఫ్ ద క్రూషల్ కంపెనీ ఇండియన్ మార్కెట్కే కానివ్వండి, ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మీరు తీసుకుంటే పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్ అండ్ క్వైట్ అ ఫ్యూ కోల్ మైన్స్, క్వైట్ అ ఫ్యూ ప్లేసుల్లో అదానీ ఉంది. సో ఇట్ స్ట్రాటజికల్లీ ఒక టాప్ 10 బిజినెస్ హౌసెస్లో దట్ ఈస్ అదానీ కూడా. దాన్ని డ్యామేజ్ చేయడం అనేది ఇండైరెక్ట్గా ఇండియా ఎకానమీ మీద కూడా అటాక్ అనమాట. సో వీ షుడ్ అంటే
ఈ ఆరోపణలు ఇలాంటివి వచ్చినప్పుడు డెప్త్కి వెళ్ళాలి. ఇప్పుడు జరుగుతుందో ఫుల్లీ ఇలాగే జరిగి అంటే నిజం బయటకు వస్తే ఇన్వెస్టర్స్కి అనేది నెక్స్ట్ టైం అదాని మీదే కాదు, ఎటువంటి ఇప్పుడు అదాని నెక్స్ట్ ఇంకో టాటాను వేరే ఏదో ఒక గ్రూప్ కంపెనీ మీద అటాక్ అయినప్పుడు నిజమా లేదా అనేది తెలుసుకునేది ఓపిక ఇన్వెస్టర్స్ కూడా కొంచెం ఓపిక వస్తుంది. రాదర్ ఏమంటారు నీజర్ రియాక్షన్తో స్పాంటేనియస్గా అమ్మేయడం వల్ల వాళ్ళకి నష్టము, మళ్ళీ ఆల్సో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి మళ్ళీ ఆ కంపెనీ మీద నమ్మకం అది కూడా పోతుంది. సో సెబీ ఈ ఎంక్వైరీ చేయడం అనేది చాలా మంచి మంచి పద్ధతి. ఈవెన్ కంపెనీస్ అవుట్ సైడ్ ఇండియా, సెబీ ఇండియాలో లీగల్గా తనకు ఎలాగో కేపబిలిటీ ఉంది, లీగల్గా ఈవెన్ కెపాసిటీ కూడా, సో అక్కడ కూడా ఎక్స్ప్లెనేషన్ అవ్వడం అనేది గుడ్ సైన్ యాక్చువల్లీ. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.